హాయ్ ఫ్రెండ్స్! ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. అండ్ తనలో వచ్చేసి తనకు కావాలని ముద్దు పెడుతూ ఉంటాడు. పాపం తనొచ్చి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది మెంగ్ అని పెట్టుకుందాం. సో, ఇంకా అలా కొరికేస్తుంది. "నీకెంత ధైర్యం నన్నే కొరుకుతావా?" అనేసి ఇంకా ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయిలే అనేసి తన దగ్గర నుంచి కీస్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఏంటి తను కీస్ కోసం వచ్చింది, తనకు నా మీద రివెంజ్ ఉంటే నన్ను చంపాలి గానీ జస్ట్ ఈ కీస్ కోసం వచ్చిందా? నిజంగానే తనేమైనా గతం మర్చిపోయిందా? తను నా దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి మార్నింగ్ అవుతుంది. ఇంకేమవుతుందంటే జో వచ్చేసి తను పట్టుకొని కొడుతూ ఉంటుంది. "ఎందుకు నన్ను ఇలా బలవంతంగా పట్టుకొని తీసుకొని వచ్చారు? నేనేం చేశాను తప్పు?" అంటే, "నా దాంట్లో కొన్ని క్లాస్ రాబరీ అయిపోయినాయి. దొంగతనం చేశారు." అంటే, "నేను ఎలా చేస్తాను?" అంటుంటే కొడుతూ ఉంటుంది. "నేను చేయలేదు. నీ క్లాస్‌తో నాకేం పని?" అంటే అంత లోపల తినొచ్చి, "ఏంటి ఈ నాన్‌సెన్స్?" అంటే తను మ్యాంగో చేసి నా డ్రెస్ అంతా ఇది చేసింది. తను కావాలనే ఇలా చేసిందంటే, "నీకు నిజంగానే అలా ఉంటే నాకు అవసరం లేదు. కావాలంటే ఎవిడెన్స్ చూపించు. ఆ తర్వాత మాట్లాడు. నేను నిజంగా చేశానో లేదో అనేసి" అంటూ ఉంటే, "నీకెంత ధైర్యమే" అనేసి ఇంక తనొచ్చేసి కొట్టడానికి చూస్తుంటే, సరే అనేసి తను అడుగుతుంది. "నిజం చెప్పు" అంటే తన క్లాస్ ఇదయిపోయింది. బట్టలు లేవు అంటే, "నేను నా రూమ్‌లో సెర్చ్ చేసుకో" అంటే, "బట్టలు పోతే రూమ్‌లో సెర్చ్ చేయాలా ఏమి" అనేసి తనంటాడు. సో, ఇంకా "బట్టలు ఇప్పు" అంటాడు. "ఎందుకు నేను ఇప్పాలి? క్లాస్ పోతే నా దగ్గర ఎందుకుంటాయి? రూమ్‌లో చూసుకోవచ్చు కదా!" అంటే, నువ్వు ఇన్నోసెన్స్ అన్నీ క్రియేట్ చేస్తుంటే నువ్వేంటంటే, "నాకేం అవసరం లేదు. నా రూమ్‌లో పోయి చెక్ చేసుకోండి. నేను దొంగతనం చేసుంటే అక్కడే ఉంటాయి కదా!" అంటే, "నాకసలే పేషెన్స్ తక్కువ. ముందు ఇప్పుతావా లేదా" అనేసి ఇక కనిపెడతాడు. ఇంకా సరే అనేసి ఇంక పైనుండే టాప్ ఇప్పుతుంది. ఇది చాలా అంటే, "లేదు ఇంకా" అనేసి అంటే, "ఇంకేం చూడాలి? చూస్తున్నావు కదా క్లియర్‌గా. ఇంకేం కావాలి నీకు? ఇవంతా పని మనిషి గుడ్డలు. అది కూడా చూసావు కదా!" అంటే, "ఏమో తను ఇంకా ఇన్నర్ పార్ట్స్ ఏమన్నా మిస్ అయ్యాయేమో తెలియదు కదా! సో, అది నువ్వు తీసుకున్నావేమో చెప్పలేం కదా! సో, విప్పు" అనేసి తను చెప్తది. "ఇది షేమ్‌గా ఉండట్లేదా నీకు? చూస్తూ ఉండు ఫ్యూచర్‌లో దీనికి 100 రెట్లు, 1000 రెట్లు నీ దగ్గర నుంచి నేను తీసుకుంటానంటే, ఆ టైం కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నానులే" అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి తను ఇంక ఇన్నర్‌లో ఉండేది కూడా ఇప్పుతుంది. ఇంకా సరే అనేసి అలా చూస్తూ ఉంటే, "సరే చూడు" అనేసి ఇంకా ఓపెన్ చేసుంటే, ఇంకా అక్కడ మాపిల్ లీవ్స్‌కి గుర్తుగా ఉంటుంది. అది తను ప్రింటౌట్ ఏసుకో ఉంటుంది. సో, తనకప్పుడు గుర్తొస్తుంది. మ్యారేజ్ టైమ్‌లో ఏం చెప్తుందంటే, "ఇంక చాల్లే నువ్వు తీసింది చాలు వెళ్ళు" అనేసి ఇంక తన్నే తరిమేస్తాడు. సో, తనకొచ్చేసి తన పేరు అంటే తన పేరుకే అది కొంచెం ఇదిగా ఉంటుంది. నేనెప్పుడు ఇది అలాగే పెట్టుకుంటాను అనేసి తను చెప్తుంది. సో, తను కూడా అలాగే తను ఇష్టపడినట్టు యాక్ట్ చేసుంటాడు. ఇష్టపడ్డాడో లేదో మనకు తెలీదు. ఆ తర్వాత తెలుస్తుంది. సో, తను కూడా అలాంటి ఆకును ఒకటి బుక్‌లో పెట్టుకుంటాడు. ఇంకా మ్యారేజ్ రోజు "నువ్వెప్పుడు నన్ను హ్యాపీగా చూసుకోవాలి. నీకు నేను హ్యాపీగా చూసుకుంటాను. మ్యారేజ్ అయిన తర్వాత నీకొక సర్ప్రైజ్ చేస్తాను. అప్పుడు నీకు హ్యాపీగా ఉంటావు. నిజంగా ఆ సర్ప్రైజ్ చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు" అనేసి తను చెప్తుంది. సో, అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అవంతా తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే తను ఆ రోజు సర్ప్రైజ్ చెప్పింది ఇదేనా అన్నట్టు. ఇంకా సరే అనేసి తనకి అవంతా గుర్తుండవు. "ఆ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే నేనిచ్చే సర్ప్రైజ్ ఏంటో" అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. అంటే, "నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా" అనేసి ఇంకా ఆకును పట్టుకునేసి ఇది చేసేస్తాడు. "మీ నాన్న మా నాన్నని చంపేశాడు. మా అమ్మని చంపేశాడు. మీ నాన్న మా నాన్నని చంపేశాడు. మా అమ్మని చంపేశాడు" అనేసి అదే మాటలు రిపీట్ చేస్తూ ఉంటే తను ఆకుంటుంది కదా! దాన్ని అలాగే ఇది చేసేసి ఇదైపోతాడు. సో, తన మీద ప్రేమ రాకుండా తన మీద అలాగే పగ ఉండేటట్టు తను అలా చేస్తుంటాడు. ఇంకా సరే అనేది ఇంక నేనేం చేయలేను. ఇక్కడి నుంచి నేను తప్పించుకోలేను. తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి నేను? నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనేసి ఇంకా మెంగొచ్చేసి ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంక అంతలోపల ఒక అమ్మాయి వచ్చేసి నిన్ను తను పిలుస్తున్నాడు మిస్టర్ గవర్నరు నువ్వు రా అంటే సరే అనేసి వెళ్తుంది. "ఏం చేయాలి నేను?" అనేసి తను అడుగుతుంది. "కనిపించట్లేదా నీకు చెప్పాలా మళ్ళీ" అంటే అక్కడ ఒక బాటిల్ లాగా ఉంటుంది. దాంట్లో వాటర్ నింపమని చెప్తాడు. ఇంకా సరే అనేసి తన కాళ్ళకి సంకెలుంటే అలాగే తనొచ్చేసి ఆ సంకెలతోనే వాటర్ నింపుతూ ఉంటుంది. ఇంకా అయిపోతుంది. ఇంకా సరే అనేసి వాటర్ తను మోయలేక స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఏంటిదంటే, "సారీ నేను క్లీన్ చేస్తాను" అనేసి ఇంక తను క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంక తను క్లీన్ చేసిన తర్వాత తన షూస్ క్లీన్ చేయమంటే, ఆ డర్టీ క్లాత్‌తో నా షూస్ క్లీన్ చేస్తావా? అంటే ఇంక తను ఏసుకునే డ్రెస్‌తో తన చేత్తో తను అది క్లీన్ చేస్తూ ఉంటుంది. "చాలా ఒబీడియంట్‌గా ఉన్నావే, చాలా హానెస్ట్‌గా ఉన్నావే" అనేసి తనంటే, "సరేలే లెయ్యి ఇంక నా బట్టలు ఇప్పు" అనేసి తనంటాడు. సరే అనేసి ఇంక తను లేసి తనింకా పైన షాల్ ఉంటుంది కదా! అది సూట్ ఇప్పేస్తుంది. సో, ఆ తర్వాత తననెత్తుకొని అలాగే ఆ వాటర్‌లో తోసేస్తాడు.
వస్తాడు పాపం. "ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి?" అనేసి తను అడుగుతుంటే ఇక తను కూడా ఆ వాటర్ ట్యాబ్‌లో వెళ్తాడు. "ఏంటి కొంపదీసి నేను కూడా క్లాత్ విప్పాలా? చెప్పు విప్పుతాను. నీకు ఇది ఇది చాలా సార్లు చేశాం కదా! ఇప్పుడేం కొత్తగానా?" అనేసి అంటూ ఉంటే ఇంక తనకు కోపం వస్తుంది. ఇంక తను అలా తీసుకొని తను కిస్ చేస్తాడు. ఇంక తను అలాగే సైలెంట్‌గా ఉంటుంది. ఇంక పో అనేసి అంటుంటే అంత లోపల అక్కడికి జో వస్తూ ఉంటుంది. జో వస్తూ ఉంటే ఇంకా తిను కావాలనేసి తన దగ్గరికి వెళ్ళేసి తనకు కోపం తెప్పించాలనేసి ఇంక కిస్ చేసుకుంటూ ఉంటుంది. ఇంక అంతలోపల వచ్చి "ఏంటి ఇలా చేస్తున్నావు?" అంటే "కనిపించట్లేదా? మేము స్నానం చేసుకుంటున్నాము" అనేసి ఇంక తను చెప్తుంది. "ఏంటి నువ్వు ఇలా సెడ్యూస్ చేస్తున్నావా హంగేని? ఇదంతా చెయ్యొద్దు" అనేసి అంటే "నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. తనకి నేనంటే చాలా ఇష్టము. మన ఫ్యూచర్‌లో సిస్టర్స్ అవ్వచ్చేమో చెప్పలేం కదా!" అంటే "సిస్టర్సా? అదెలా అవుతుంది? ఏంటి హంగే గమ్మునే ఉన్నావు సైలెంట్‌గా? నేను ఈ అమ్మాయి ఇంట్లో ఉండడానికి నేను అలౌ చెయ్యను. నాకిష్టం లేదు. మా నాన్న కూడా ఒప్పుకోడు" అనేసి తను చెప్తుంది. తనని ఉంచుకోవద్దు. తనని పంపించేసేయి. తనొద్దు ఇక్కడ అనేసి తను చెప్తుంటే, "తను పంపించను నన్ను. తనకి నేనంటే ఇష్టము. అంటే తన హౌస్‌లో ఎంటర్ కాదులే. కాకపోతే తను నాకు నా మనిషిగా ఉంటుంది ఇంట్లో" అనేసి తను చెప్తాడు. సో, సరే అనేసి ఇంక అంటూ ఉంటే, సరే నేను తను అలాగా ఉండాలా అనేసి ఇక తనకు కోపం వస్తుంది. "సరే సరేలే తనకి నీ మనిషిగా ఎలా ఉండాలో నేను రూల్స్ చెప్తాను" అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరే ఇంక రా పోదాం అనేసి ఇంక తను తీసుకొని వెళ్తుంది. సరే అనేసి అలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెప్పు ఏంటో చెప్పాలన్నావు కదా! చెప్పు వింటాను అంటే, "నువ్వేమనుకుంటున్నావు తను మనసుగా అంత ఈజీగా ఉండాలనుకున్నావా?" అంటే, "అలా ఉండడం వల్ల నీకేం స్టేటస్ లేదు. పిల్లలు ఉండరు. ఏమీ ఉండదు. దాని బదులు సైలెంట్‌గా ఉండొచ్చు కదా!" అంటే, "ఇప్పుడు ఉండకపోవచ్చు. కాకపోతే ఫ్యూచర్‌లో రీప్లేస్ అవ్వచ్చు కదా! నీ బదులు నేను రావచ్చు కదా! తన మనసు మారొచ్చు కదా! ఏదో ఒక రోజు" అనేసి తను చెప్తూ ఉంటుంది. "అది ఇంపాసిబుల్ అలా జరగదు" అంటే, "ఏమో అది నీ మీద నా మీద డిపెండ్ అవ్వదు కదా! అది హొంగ మీద కదా డిపెండ్ అయి ఉంటుంది. సో, మారొచ్చు డెసిషన్స్ అనేది. అందుకనేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. తనకెలా కావాలంటే అలాగే ఉంటాను" అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక తనకి కోపం వస్తూ ఉంటుంది. ఇంక తనొచ్చేసి వచ్చి తీసుకొని వెళ్ళంటే, "ఏం అవసరం లేదు. నేను వెళ్ళగలుగుతాను" అంటూ ఉంటే, ఇంక ఏదో అయింది అనేసి తను కొడతారు. ఇంక తను అలా బ్లడ్ కక్కుకొని పడుతూ ఉంటుంది. అంత లోపల హంగు వస్తాడు. "ఏం చేస్తున్నారు?" అంటే తను తీసుకొని వెళ్తాడు. "నా లైఫ్ ఎండ్ అయిపోతుందేమో నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళవా?" అనేసి తను అడుగుతుంది. "నేను ఇప్పుడు గాని హాస్పిటల్‌కి వెళ్ళకపోతే చనిపోతానేమో" అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక తను సైలెంట్‌గా "అవునా? నువ్వు ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళకపోతే చనిపోతావా?" అనేసి అంటుంటే ఇంక తన బ్లడ్ వచ్చి తన క్లాత్ మీద పడుతూ ఉంటుంది. "చాలులే నీ యాక్షన్ దొంగ యాక్షను. నేనొచ్చేది నువ్వు చూసి కావాలనేసి" రక్తం తనొచ్చేది చూసి కావాలని తన నోట్లో గిల్లుకొని రక్తం తెప్పించుకుంటుంది. ఇదంతా తను చూస్తాడు, గమనిస్తాడు. సరేలే అనేసి ఇంక మాట్లాడుతుంటే ఇంక జోజు చూసేసి కోపంలో వెళ్ళిపోతుంది. "నీలాంటి ఎదవ యాక్షన్‌లంతా నా దగ్గర గాదు. నిజంగా నువ్వు నన్ను మోసం చేసేస్తామని అనుకున్నావా? నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వవు. ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అర్థం చేసుకో. ఎందుకు ఈ ప్రయత్నాలన్నీ" అంటే, "ఓహ్! నీకు ఆల్రెడీ తెలిసిపోయింది నేను యాక్షన్ చేశానని. సరేలే ఏదైతే అది అవునులే నేను వెళ్ళలేనని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు" అనేసి అంటూ ఉంటాడు. ఇక తను అలా దగ్గర తీసుకుంటూ ఉంటాను. "నువ్వు ఈ లైఫ్‌లో నన్ను దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వలేవు. సో, ఇలాంటి ప్రయత్నాలంతా మానుకుంటే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో" అనేసి తను చెప్తాడు. ఇంక చాలులే నా వల్ల కాదు. నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. నీకేంటంటే నన్ను టార్చర్ చేస్తే నీకు ఎంజాయ్‌గా ఉంటుంది కదా! సరే నువ్వేం కావాలంటే అది చేసుకో. ఏమన్నా చేసుకో. నేనేం చేస్తాను? నేనేం చేయలేను. నేను గివ్ అప్ ఇచ్చేసా. నాకు అవసరం లేదు. ఇంక చేయలేను. నీకేం కావాలంటే అది చేసుకో. నేను సైలెంట్‌గా చూస్తూ ఉంటాను అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. "అవునా! సరేలే నేను ఆలోచిస్తాలే నేను ఎలా ఎంజాయ్ చేయాలో" అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరేలే ముందు ఈ క్లాత్ వాష్ చెయ్యి అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి తను ఇంకో పక్కన ఏమవుతుందంటే తిను ఒక హాల్‌కి వెళ్తూ ఉంటుంది. అంత లోపల ఒకతనొచ్చేసి తన మీద పడేసి నేను బలవంతం చేస్తూ ఉంటాడు. నోటికి గుడ్డ కట్టేసి. సరే అనేసి అలా అంటూ ఉంటే ఇంకా అంత లోపల ఈ అమ్మాయి వచ్చేసి బయట డాన్స్ ఏస్తూ ఉంటుంది. ఇంకా డాన్స్ అయిపోయింది. ఇప్పుడే టైం అయిపోయింది. సరే పద మనం చూపిస్తాం హాంగోకి. ఇక్కడ గుడ్ షో ఉంది కదా! మంచి షో. ఎలా ఉంటుందో చూపిస్తాము. తను తీసుకొని రండి అనేసి అంటూ ఉంటారు. సో, తను రాడు. తన అసిస్టెంట్ వస్తాడు. నేనుంటే తనున్నట్టే నాకే చెప్పండి అంటే, "సరేలే ఎవరైతే ఏముంది నువ్వు విట్‌నెస్ కదా! నువ్వు చెప్తే వింటాడు. సరే లోపల పద ఎలా ఉందో చూద్దాం" అనేసి ఇంక తనొచ్చి లోపల తీసుకొని వెళ్తే అక్కడ ఎవరుంటారంటే హాంగో అండ్ మెంగ్ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసేయండి. "ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అనేసి తను అడుగుతుంది. అంతే.
ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్.